హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ వచ్చేసాను. అంటే ఈరోజు కూడా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే జరిగింది. యాక్చువల్లీ ఈరోజు జరగలేదు, దానికి కొంచెం టైం ఉంది. బట్ ఆ టైం వచ్చేసరికి నా దగ్గర ఈ ఫిల్టర్ యూజ్ చేసే మొబైల్ అయితే ఉండదు. సో అందువల్ల అయితే అంటే యాక్చువల్లీ నేను ఈ ఫిల్టర్ యూజ్ చేసేది మా ఫ్రెండ్ మొబైల్లో అనమాట. ఆ టైంకి నా దగ్గర మొబైల్ ఉండదు, అంటే నేను ఊరికి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత ఆ టైంకి మొబైల్ ఉండదు కదా. సో ఇప్పుడైతే ఆ వీడియో అనేది చేద్దామని ఫిక్స్ అయిపోయి అందువల్ల చేస్తున్నాను అన్నమాట. వీడియో ఏంటంటే నా ఒక్క వీడియో 10K రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడో ఒకసారే కదా జరుగుతాయి. అండ్ ఏది వైరల్ అవుతుంది, ఏది వైరల్ అవ్వదు ఏమీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏది అంటే బాగా చేశాను, ఇది వైరల్ అవుతుంది అనుకున్నది వైరల్ అవ్వట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్లీ వైరల్ అయిపోతుంది. దానికి మీరే రీజన్ అనుకుంటాను, ఎందుకంటే మీరు ఎక్కువగా ఏ వీడియో అయితే లైక్ చేయడం చూడడానికి లైక్ చేస్తారో ఆ వీడియో వైరల్ అయిపోతుంది. అలాగైతే ఒక వీడియో నియర్లీ 10K అయితే రీచ్ అయిపోయింది. సో అయితే చాలా హ్యాపీగా ఉంది. సో అందువల్ల మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ షేర్ చేసుకుంటున్నాను. ఈ మొబైల్ ఎందుకు ఉండదు అండ్ నా మొబైల్లో ఎందుకు రాదంటే ఈరోజు ఒక స్నాప్చాట్ ఫిల్టర్ అనమాట. ఓన్లీ 5G మొబైల్స్కి మాత్రమే వస్తుంది, అదైతే 4G మొబైల్. ఈ మధ్య వస్తున్నాయి కదా 5G మొబైల్, సో వాళ్ళ దాంట్లో మాత్రం వస్తుంది. అది మాత్రం నేను గమనించాను. నేను నా మొబైల్లో కూడా చెక్ చేశాను, ఆ ఫిల్టర్ రాలేదు. అందువల్ల ఇలా రికార్డ్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తుంది అనమాట. ఎనీవే ఇంకొక 400 అయితే ఆ వీడియో కన్ఫామ్గా 10K అయిపోతుంది. సో ఆ టైంలో ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. నియర్లీ 10K అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్. దీనికోసం ఎలా ఈ వీడియో వైరల్ అయింది అండ్ ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎగ్జాక్ట్గా అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడైతేను. అండ్ దాంతోపాటు ఇంకొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి, దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు తెలిసి ఈ ఇయర్లో కన్ఫర్మ్గా మానిటైజేషన్ అవుతుందని ఒక హోప్ అనేది మొన్నటి వరకు 50% ఉండింది, ఇప్పుడు 75% అయితే ఇంక్రీజ్ అయిందనమాట. సో అంత బాగా నాకు గ్రోత్ అనేది వచ్చింది. అండ్ మోస్ట్లీ ఒక 3 or 4 వీడియోస్ అయితే గెటింగ్ వైరల్. దీనికి విసులు ఒకటే సరిపోదు. ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ దట్. అందువల్ల నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఏ వీడియోస్ అనేది నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ మధ్య వీడియోస్ ఎందుకు వైరల్ అవుతున్నాయో నాకైతే రీజన్ తెలీదు. మేబీ ఒకటైతే అనుకుంటున్నాను, ఏంటంటే ఈ మధ్య నేను ఎక్కువ కష్టపడుతున్నాను అండ్ దానికన్నా బాగా అంటే కష్టపడుతున్నాను ప్లస్ మీ సపోర్ట్ అనేది యాడ్ అవుతుంది, అందువల్ల గెటింగ్ వైరల్. ఐ థింక్ మా వీడియోస్ రేషియోస్ అండ్ వాచింగ్ అవర్స్ అంటే గెటింగ్ వైరల్ అని చెప్పాను కదా, కొన్ని వీడియోస్ యొక్క రేషియోస్ వాటి యొక్క వ్యూస్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దాన్ని బట్టి నేను ఒక అంచనాకైతే వచ్చాను. మీరు ఏమనుకుంటున్నారు ఇలాగ జరగడానికి? అండ్ ఈ ఇయర్లో నాకు నిజంగా మానిటైజేషన్ జరగద్దా, రెవెన్యూ స్టార్ట్ అవ్వద్దా అనేది మీరే చెప్పాలన్నమాట ఇదంతా చూశాక. ఇంకా ఐ హోప్ అదర్ వీడియోస్ కూడా వైరల్ అవ్వాలని అనుకుంటున్నాను, ఎప్పుడు అవుతుందో తెలీదు. ఇంకా ఆ వీడియోస్ ఏంటి, ఎలా వైరల్ అయ్యాయి అండ్ ఆ వీడియోకి మీన్స్ 10K రీచ్ అవుతుందని చెప్పాను కదా, ఆ వీడియోస్కి ఇంకా ఎంత ఉంది 10Kకి అనేది అంతా మొత్తం ఒక స్క్రీన్ షాట్ అయితే పెడతాను, దాని నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, వైరల్ అవుతున్నది 9K అని రాశాను కదా, ఇది ఇంకో 1 వీక్లో 10K అయిపోతున్నాను. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఫ్రెండ్స్, అంటే 3 years కష్టపడి నాకు ఇంకా ఇన్కమ్ రాలేదు, ఇంకా సక్సెస్ రాలేదు, సడన్గా ఒక వీడియో ఇంత వైరల్ అయింది. యాక్చువల్లీ నాకు 1K వచ్చినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే 3 years నుంచి కష్టపడుతున్నాను ఇంకా రాలేదు. సడన్గా ఒక వీడియో వైరల్ అయిందంటే మీరే ఆలోచించండి ఎంత హ్యాపీగా ఉంటుందో. అండ్ ఎఫర్ట్స్ అనేది నేను ఎంత బాగా పెడుతున్నాను అంటే అంత ఎక్కువగా పెడుతున్నా అని చెప్పొచ్చు, అంత ఎక్కువ పెడుతున్నాను దీనికోసం అయితే. సో 9K వ్యూస్, ఇది 10K చేంజ్ అయిపోతున్నాను నెక్స్ట్ వీక్లో. సో చూసారా 9.6 ఫ్రెండ్స్. ర్యాంకింగ్ బై వ్యూస్ అయితే 1 ఫస్ట్లో ఉంది. సో ఇదైతే నెక్స్ట్ వీక్కి చేంజ్ అయిపోతుంది, దానికైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఒక వీడియో అనమాట, ఇది మోస్ట్ అంటే ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. సో
9.6K 400 రావాలి, మిగతావి మీరే హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చి ఎల్లో వాటర్ మిలన్. అసలు నేను ఎల్లో వాటర్ మిలన్ చూడగానే ఎల్లో కూడా ఉంటుందా అని ఒక పెద్ద షాక్లో అలానే మీకు కూడా అనిపించి ఉంటుంది ఎల్లో వాటర్ మిలన్ అనగానే. యాక్చువల్లీ నేను దీన్ని కొనింది ఎందుకంటే చెక్ చేయడానికి లోపల ఎల్లో ఉంటుందా లేదా వైటా రెడ్డా అనేది ఒక ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంది. సో అందువల్ల ఇది కొని, అంటే నాతో పాటు మీకు ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎల్లో వాటర్ మిలన్ ఎవరు మేబీ తెలుసుండకపోవచ్చు, కొంతమంది చూసుండొచ్చేమో, నాకు తెలీదు, నేనైతే చూడలేదు. నాకు తెలిసి ఎవరికి ఆల్మోస్ట్ 50 to 70% అయితే తెలీదు. సో అందువల్ల మీకు కూడా తెలియాలి అని చెప్పి మార్కెట్లో ఇలాంటిది ఒకటి వచ్చిందని చెప్పి తెలియాలని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను. సో అది అయితే జస్ట్ 1 minute 41 seconds మాత్రమే అది వైరల్ అయింది. దానివల్ల నాకు అవర్స్ అనేవి పెరగవు అనేది నాకు తెలియదు, అయితే ఎక్కువ అయితే పెరగవు, కానీ నాకు గెటింగ్ వైరల్ అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. చూడండి, ఇది కూడా ఫస్ట్లో ఉందన్నమాట, ఇంకా 1K రీచ్ అయిపోయింది. స్టార్టింగ్ 1 weekలో అయితే నాకు పెద్దగా ఏం డిఫరెన్స్ రాలేదు, బట్ దిస్ వీక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ దేర్. సో చాలా హ్యాపీగా ఉంది ఈ 2 బాగా వైరల్ అవుతున్నందుకు. అండ్ దెన్ ఈ 2 మాత్రం నేను నిన్నటిదాకా వైరల్ అవుతుందని గమనించాను, బట్ అనదర్ వీడియో ఈజ్ గెటింగ్ వైరల్ నౌ. దట్ వన్ ఈజ్ దిస్ వన్, స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా. సో ఇది కూడా వైరల్ అవుతుంది చూడండి, దీనికి కూడా 491. యాక్చువల్లీ ఇది జస్ట్ 48 hours వైరల్ అవుతుంది. అంతకుముందు అంటే పెట్టిన కొత్తలో అయితే అంతగా అయితే రాలేదు. చూడండి, March 17, ఇప్పుడు ఎంత డేటా ఇదే గమనించండి, March 30. సో 17కి 13కి ఇప్పుడు వైరల్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఒక అంటే బాగా చూస్తుంటే ఒక వీడియోని ఖచ్చితంగా అది వైరల్ అవుతుంది. సో దానికోసం మనం అనేది ఎఫెక్ట్స్ అనేది పెట్టాలి ఖచ్చితంగా, నాకు తెలుసు, బట్ ఒకప్పుడు పెట్టలేదని ఏమో తెలియలేదు, అప్పుడు రాలేదు. సో ఈ ఇయర్ అయితే బాగా రిఫరెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్, 3 videos ఆర్ గెటింగ్ వైరల్. సో మీ హెల్ప్ అనేది నాకు కావాలి, ఇంకా బాగా రీచ్ అవ్వాలంటే మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతే, ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్కి అయితే. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.